హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీకు చాలా ఈజీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా మనం ఎంత క్వాంటిటీ అయితే చికెన్ తీసుకుంటున్నామో దాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిలోకి నేను కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 1 ఇంచ్ అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు, దాంతోపాటు 3 పచ్చిమిర్చి, వీటన్నిటిని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి, మందంగా ఉన్న ప్యాన్లోకి ఆయిల్ తీసుకోవాలి. క్వాంటిటీకి తగ్గట్టు ఇది 3 to 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెత్తగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని దానిలో కడిగి పెట్టుకున్న చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా చికెన్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, అంతేకాకుండా 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా కలిపి మసాలా మొత్తం కూడా ముక్కలకి పట్టినలాగా కలుపుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా ఉడకనివ్వాలి. సో దానిలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఉడికిపోయిన తర్వాత మనకి కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఉంది అనిపించుకొని కారం యాడ్ చేసుకోవాలి. సో కారం మీరు స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఈ కారం మొత్తం కూడా ముక్కలన్నిటికీ పట్టేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండండి గరిటెతో. సో కలిపిన తర్వాత కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్ కర్రీలోకి వాటర్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. మటన్ కర్రీ అయితే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో చికెన్ కర్రీలోకి మనం వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కూడా పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి. చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చికెన్ కర్రీ అనేది మనం నేర్చుకోవచ్చు.